ఈ డీటెయిల్ చూస్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా 35 మంది పోలీసులు వచ్చి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన్ను కరీంనగర్ తరలించారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ఈయనకు మైక్ ఇవ్వద్దు, నువ్వు ఏ పార్టీ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ నీకేం సంబంధం, నాది కాంగ్రెస్ పార్టీ, నువ్వు కూర్చో అన్నారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగింది. మాట పెరిగి చేయి చేసుకునే దాకా వెళ్ళింది. ఒక దశలో సంజయ్ను కౌశిక్ రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి పరుష పదజాలం వాడడంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఈ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, విజయరామనారావులు వారించే ప్రయత్నం చేసిన కౌశిక్ రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయన బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారనే ఆర్టీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై కౌశిక్ రెడ్డిపై ఇంకో కేసును ఫైల్ చేశారు. ఈ మేరకు వేరువేరుగా 3 కేసులు పోలీసులు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసుల నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ లో ఆయన అదుపులోకి తీసుకుని కరీంనగర్ తరలించారు. ముందుగా ఆయన్ను పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించి అక్కడి నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. రాత్రి నుంచి కౌశిక్ రెడ్డి 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అక్కడే ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే కౌశిక్ రెడ్డిపై ఏ సెక్షన్లో నమోదు చేశారు, ఆయనపై నమోదైన 3 కేసులో ఏ కేసులో అరెస్ట్ చేశారన్న ఇంకా సస్పెన్స్ గానే మిగిలింది. మరోవైపు కౌశిక్ రెడ్డి అరెస్టుతో వెంటనే అతని లీగల్ టీం కరీంనగర్కు చేరుకుంది. బీఆర్ఎస్ నేతలు కూడా కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇవాళ కౌశిక్ రెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచి విచారణకు కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి అరెస్టుతో బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కౌశిక్ ను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనకేసుకొచ్చి పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు కేటీఆర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతు రుణమాఫీని ఎగ్గొట్టి దళిత బంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి అణచివేత చర్యలకు దిగుతున్నారన్నారు. కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామంటున్నారు కేటీఆర్. ఇక పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే కేసులు అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పాలన కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా ఉందని విమర్శించారు. హామీలను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు తాము కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశానికి వెళ్లామన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్. నా రాజకీయ జీవితంలో ఇలాంటి సమీక్షలకు వందల సంఖ్యలో హాజరయ్యాను, కానీ పోలీసులు వచ్చి ఓ సభ్యులను లాక్కెళ్లడం,
తాను ఇప్పుడు చూడలేదన్నారు. ఆహ్వానిస్తే వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు ఎలా లాక్కెళ్తారా అంటూ గంగులు ప్రశ్నించారు. స్టేజ్ మీద ఉన్న ముగ్గురు మంత్రులు దీనికి సమాధానం చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డిని సంజయ్ రెచ్చగొట్టడని గంగులు పేర్కొన్నారు. గొడవెట్టి కొట్టిండా? కొట్టలే కదా. పరస్పర మాట్లాడుకో ఇట్లా చాలా జరిగినాయి, చాలా చోట్ల జరిగినాయి, చాలా సందర్భాల్లో కూడా జరిగినాయి. ఆయన అడిగిన దానికి కూడా మళ్ళీ సూటిగా అడుగుతున్నాడు, ఏ పార్టీ అని అడిగిండు. అప్పుడప్పుడు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ అని సభ్యతలు అప్పుడు కబ్బెత్తించుకుంటా అని చెప్పిండు. కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈరోజు ఒక ఎమ్మెల్యేను స్టేజ్ మీదకి వెళ్ళి అమాయకుల పర్మిషన్ లేకుండా గొరగొర గుంజుకపోవడం అనేది దానికి చాలా బాధాకరము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ముగ్గురు మంత్రులు ఉండి కూడా పోలీసు వాళ్ళను చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తావు? పోలీసు రాజ్యం చేస్తా అనుకుంటున్నా మీరు? ఎంతమంది కేసులు పెడతారు మీరు? 3 కేసులు పెట్టినా అంటున్నారు. ఇదివరకు ఎన్ని చట్టసభలలో గొడవ జరగలేదు. ఏ చట్టసభలో పోలీసులు చిల్లర కేసులు పెట్టిండ్రు? జిల్లా రెవెన్యూ మీటింగ్లో ఎక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా? బయట ఏమైనా ధర్నా చేసే కేసులు పెట్టుకోవచ్చు, కానీ రివ్యూ మీటింగ్లలో తీసుకొచ్చి పోలీసులు గొరగొర గుంజుకుపోతుంటే ఇంకా దానికి సమర్థించినది ఆయన మీ తోటి సహచర ఎమ్మెల్యేగా కుదరకుండా మీరు ఒక ఎమ్మెల్యేగా కొట్టాలని తొక్కుర్రి అంటున్నారు.